ఈ NFO కి లాస్ట్ డేట్ అక్టోబర్ 26th. దీని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. అవునండి, మనం ప్రతిరోజు మనకి నచ్చిన ఐటమ్స్ మీద డబ్బుని ఖర్చు పెడుతూనే ఉంటాం. అది మేబీ గ్రోసరీస్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, రెస్టారెంట్స్ మీద కావచ్చు, హోటల్స్ మీద కావచ్చు, ట్రావెలింగ్ మీద కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, మనం డైలీ యూజ్ చేసే బ్రాండ్స్ మీద మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాపింగ్ చేస్తున్నారు, హోటల్లో స్టే చేశారు, లేకపోతే ట్రావెలింగ్ టికెట్ ని బుక్ చేసుకుంటున్నారు. ఆ ఇన్వాయిస్ లో ఖచ్చితంగా జిఎస్టీ ఉంటుంది కదా. మనం జిఎస్టీ కడుతున్నట్లే. అంటే ఇండైరెక్ట్ గా మనం ఇండియాస్ గ్రోయింగ్ కన్జంప్షన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లే కదా. ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ తగ్గింది. ఇలా జిఎస్టీ తగ్గడం వల్ల ప్రైజెస్ తగ్గాయి. దీని వల్ల కాస్త డబ్బు మనకైతే ఆదా అవుతుంది. జనం ఆ డబ్బుని మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. అంటే మన కన్జంప్షన్ పెరిగింది. ఏ కంపెనీస్ అయితే ఆ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తున్నాయో వాళ్ళకి సేల్స్ అనేవి పెరిగాయి. ఎవరైతే ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. అందుకనే ఈ వీడియోలో మనం ఖచ్చితంగా కన్జంప్షన్ ఆపర్చునిటీస్ ఫండ్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ఈ ఫండ్ లో మన డబ్బుని పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బు మనం డైలీ యూజ్ చేసే బ్రాండ్స్ కి సంబంధించిన కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ప్రెసెంట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ కంపెనీ ఇండియా కన్జంప్షన్ ఆపర్చునిటీ ఫండ్ ని తీసుకొచ్చింది. ఇదొక NFO అన్నమాట. అర్థమైందా? ఈ NFO లో మన డబ్బుని పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బు ఇండియాస్ గ్రోయింగ్ కన్జంప్షన్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అన్నమాట. మనం ఎంతైతే ప్రతి మంత్ పెట్టుబడి పెడతామో దాంట్లో 70 to 100% ఆఫ్ అమౌంట్ ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 0 to 30% ఆఫ్ అమౌంట్ మనీ మార్కెట్, క్యాష్ ఇన్స్ట్రుమెంట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం కనుక 2005 లో ఈ NFO ఫోకస్ చేసిన స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇప్పటికి మనకి 22.7% రిటర్న్ జనరేట్ అయ్యేది. ఒకవేళ మనం కనుక 20 years బ్యాక్ అనగా 2005 లో ప్రతి మంత్ 20,000 ఇలా 10 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేసి 10 years వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నా కూడా ఇప్పటికి మన పోర్ట్ఫోలియో 5.1 CR అయ్యేది. నేను మాట్లాడుతుంది పాస్ట్ రిటర్న్స్ అనమాట. ఫ్యూచర్ లో కూడా ఇదే విధంగా రిటర్న్స్ వస్తాయని చెప్పి ఎవ్వరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే ఇది మార్కెట్ లింక్డ్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదొక యూలిప్ అనమాట. ఒకవేళ ఫ్యూచర్ లో ఇండియన్స్ యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది, ఈ సెక్టర్ బాగుంటుంది అని చెప్పి మీకు కనుక అనిపిస్తే ఈ NFO మీకు సెట్ అవుతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే థాట్ వచ్చే ముందు మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో అంతా మాట్లాడి డిస్కస్ చేసి మీకు సెట్ అవుతుంది అనుకున్నట్లయితే మాత్రమే కన్సిడర్ చేయండి. ఈ NFO గురించి మరింత సమాచారం కావాలంటే ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి అంతా చదవండి. బాస్ వాలా, బీ ద బాస్.